ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కార్యాలయంలోని వారు మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారు. వివాహిత జంటలు ఈరోజు చాలా శృంగారభరితమైన మూడ్లో ఉంటారు. మీరు మీ వ్యాపారంలో ఏదైనా కొత్త దానితో ప్రయోగం చేయవచ్చు. మీ పిల్లలను సంతోషపెట్టడానికి మీరు వారికి బహుమతులు కొంటారు. మీ ఇంటికి అతిథులు రావచ్చు. ఈ రాశి వారికి ఈరోజు సంతోషం, దుఃఖం రెండు కలుగుతాయి. కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇతరుల సలహా మరియు అవగాహనతో మీరు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్న పని మరియు వ్యాపారంలో మీ కృషి ఫలవంతమవుతుంది. ఈ రాశి వారు ఇల్లు మరియు కుటుంబంపై ఎక్కువ దృష్టి పెడతారు. గృహ వ్యవహారాలు మిమ్మల్ని మరింత బిజీగా ఉంచవచ్చు. పని ప్రదేశంలో పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి, కానీ మానసిక సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. ఆస్తి సంబంధిత విషయాల వల్ల మీకు ప్రయోజనం చేకూరవచ్చు. ఈ రాశి వారు ఈరోజు మీ పిల్లలతో సున్నితంగా ప్రవర్తించండి. ఈరోజు మీ వృత్తికి స్థిరమైన రోజుగా ఉంటుంది మరియు మీరు మీ ఆఫీస్ పనిలో విజయం సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మీ ప్రేమ జీవితంలో ఒక సానుకూల మార్పు సంభవించవచ్చు. ఆర్థికంగా ఈరోజు బలంగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు అందే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చల్లని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశివారు తగినంత నీరు త్రాగి నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం విదేశాలకు వెళ్ళవచ్చు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మీకు ఆర్థిక సహాయం లభించి వ్యాపారంలో లాభాలు రావచ్చు. మీరు మీ భార్య మరియు పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకోవచ్చు. ఈ రాశి స్త్రీలకు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత మరియు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఈరోజు ప్రేమ జీవితంలో శృంగారం, ఆకర్షణ పెరగవచ్చు. మీకు మీ భాగస్వామితో మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. సంబంధాలలో సన్నిహిత్యం మరియు భావోద్వేగ బంధం మరింత బలపడవచ్చు. వివాహిత స్త్రీలు పిల్లల వల్ల కొంత ఆనందాన్ని పొందవచ్చు. ఒంటరి మహిళలు ఆత్మవిశ్వాసం గల వ్యక్తిని కలుసుకోవచ్చు. కేవలం ఆకర్షణ ఆధారంగా ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మీ వృత్తిలో మీ ప్రతిభ, సృజనాత్మకత ప్రశంసించబడవచ్చు. విద్య, మీడియా, కళ మరియు సృజనాత్మకత రంగాలతో సంబంధం ఉన్న మహిళలు మంచి అవకాశాలను పొందగలరు. సమావేశంలో లేదా ప్రజెంటేషన్లో మీ మాటల ప్రభావం చూపుతాయి. వ్యాపారం చేసే మహిళలకు కొత్త క్లయింట్లు లభించే సూచనలు ఉన్నాయి. ఏదైనా పెద్ద పెట్టుబడి లేదా ప్రమాదకరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రణాళికబద్ధంగా పనిచేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ పనిని ప్రారంభించే ముందు గురు మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈరోజు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. సృజనాత్మకత పని ద్వారా ఆర్థిక లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అభిరుచులు లేదా పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోండి. ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను పెంచడం అత్యవసరం. ఆరోగ్యపరంగా శక్తి బాగుంటుంది. మితిమీరిన ఉత్సాహం మరియు అటు ఇటు తిరగడం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి. పొత్తి కడుపు మరియు తొడల్లో స్వల్ప అసౌకర్యం కలగవచ్చు. సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటాయి. తీపి పదార్థాలు తీసుకోవడం తగ్గించి తగినంత విశ్రాంతి తీసుకోండి. ఈరోజు మీ పలుకుబడి, గౌరవం రెండు పెరుగుతాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరిగి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రభుత్వ పనుల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. దూరంగా నివసిస్తున్న ప్రేమైన వారిని గుర్తు చేసుకోవడం వల్ల భావోద్వేగం కలగవచ్చు. మీ పిల్లల వృత్తికి సంబంధించిన ఒక నిర్ణయం భవిష్యత్తులో గణనీయమైన మార్పులను తీసుకురావచ్చు. అధిక సున్నితత్వం మరియు గృహ విషయాల కారణంగా ఈరోజు మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ మనసులో తలెత్తే సందిగ్ధతల వల్ల మీరు మానసికంగా స్థిరంగా భావిస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండదు. మీరు మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నీటి వనరులకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి ఈరోజు సామాజిక క్రియాశీలత మరియు సహకారానికి సంబంధించిన రోజుగా ఉంది. మీ కృషి మరియు మీ ప్రియమైన వారి మద్దతు మీకు ప్రతి పనిలో విజయాన్ని అందిస్తాయి. ఈరోజు మీరు మీ వ్యాపార పనుల నిమిత్తం సుదూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇది భవిష్యత్తులో ఫలప్రదంగా ఉంటుంది. పనిచేసే చోట స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మీకు ఉదారమైన ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇది మీ వ్యాపార ప్రాజెక్టులు ఊపందుకోవడానికి సహాయపడుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మరియు మీరు మీ ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తారు.
కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మీ భార్య పిల్లలతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకోవచ్చు. ఇది మీ సంబంధాన్ని పునరుత్తేజపరుస్తుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ పనులు హడావుడి కారణంగా సాయంత్రం కొంచెం అలసటగా అనిపించవచ్చు. మీ సామాజిక హోదా పెరుగుతుంది మరియు మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది. ఈరోజు మీకు కొద్దిగా సవాలుతో కూడిన రోజు కావచ్చు. మీరు కొంత మానసిక ఒత్తిడిని, గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు. ఇది మీ మానసిక సమతుల్యతపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వారితో మాట్లాడడం ముఖ్యం, ఎందుకంటే మీ భావోద్వేగాలు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. వ్యక్తిగత సంబంధాలు పంచుకోవాలనే కోరిక మీకు కలుగుతుంది, కానీ మీ మాటలను తెలివిగా పంచుకోవడం ముఖ్యం. ఈరోజు సంభాషణలో సంయమనం పాటించండి, ఎందుకంటే మీ భావోద్వేగాలు ఏ చర్చనైనా వేడెక్కించగలవు. ఒక పాత సమస్య మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. ఇది మీ ప్రస్తుత సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. ఈ సమయంలో ఓపికగా ఉండడం, ప్రేమగా మాట్లాడడం ముఖ్యం. మీ ప్రియమైన వారితో సమయం గడపడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి, ఎందుకంటే కష్టాలు తాత్కాలికమైనవి. ప్రేమ మరియు అవగాహన ఎల్లప్పుడూ పరిష్కారాలకు దారితీస్తాయి. మీ హృదయం చెప్పేది వినండి మరియు ఈరోజు ఒక కొత్త ప్రారంభంగా చూడండి. ఈ రాశి వారికి సంబంధాల పరంగా అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా దూరమైన ఒక వర్గం లేదా స్నేహితులతో మళ్ళీ సఖ్యత ఏర్పడి పాత విభేదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరగడంతో మనసుకు ఊరట లభిస్తుంది. మీ స్నేహపూర్వక స్వభావం ఇతరులను మళ్ళీ మీ వైపు ఆకర్షించే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో విలువైన సమాచారం అందుకునే సూచనలు ఉన్నాయి. ఆ సమాచారం భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు లేదా ముఖ్యమైన పరిచయాలు ఏర్పడి పురోగతి కనిపిస్తుంది. సహచరులతో సమన్వయం మెరుగుపడి పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి స్థిరత్వం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది. పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే అలసటను నిర్లక్ష్యం చేయకూడదు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సాయంత్రం సమయానికి ఒక శుభవార్త లేదా ముఖ్యమైన సమాచారం మీలో కొత్త ఆశలను నింపే అవకాశం ఉంది. ఈరోజు మీకు సాయంత్రం వరకు మంచి శుభవార్తలు అందుతాయి. సానుకూల ఫలితాలను సాధించడానికి మీరు మీ అవగాహనను ఉపయోగించాల్సి ఉంటుంది. మీ పెద్దల నుండి ఆశీర్వాదాలు పొంది మీలో సానుకూలత పెరుగుతుంది. మీ పట్ల గౌరవం పెరుగుతుంది. మీ పిల్లల నుండి శుభవార్త అందుకునే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీరు ఒక మతపరమైన సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. మీ ఇంట్లోని పెద్దల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. దీనివల్ల మీపై వారి ప్రేమ పెరుగుతుంది. పెళ్లి కాని వారి వివాహ చర్చలు ఖరారు అవుతాయి. మీ పిల్లలకు సంబంధించిన ఒక సమస్య పరిష్కారం అవుతుంది. అనుభవజ్ఞుడైన వ్యక్తుల నుండి మీకు మద్దతు మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇది రోజును సానుకూలంగా మారుస్తుంది. ఆర్థిక మరియు పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదనపు బాధ్యతలు స్వీకరించడం వల్ల ఒత్తిడి పెరగవచ్చు. ప్రతి నిర్ణయాన్ని ఓపికతో ఆలోచించి తీసుకోండి. కేవలం ప్రణాళికలు వేయకుండా వాటిని అమలు చేయడానికి ప్రయత్నించండి. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం వ్యాపారంలో గణనీయమైన విజయాన్ని అందిస్తాయి. బీమా మరియు కమిషన్ సంబంధిత పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రజలతో వ్యవహరించడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. సహనం వహించండి. భార్యాభర్తల మధ్య మాధుర్యం మరియు భావోద్వేగ సన్నిహిత్యం పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో కలిసి సుదూర ప్రయాణం లేదా యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. వాతావరణం కారణంగా బద్ధకం మరియు అలసట కలగవచ్చు. కలుషితమైన మరియు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఈ రాశివారికి సాయంత్రం వరకు కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.